హాయ్ అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారనుకుంటున్నాం. కానిస్టేబుల్ జాబ్ కొట్టాలి అంటే ఎన్ని మార్క్స్ రావాలి? అసలు ఎలా ప్రిపరేషన్ చేస్తే కొట్టొచ్చు అని చెప్పేసి చాలామంది అభ్యర్థులైతే మనల్నైతే పదే పదే అడగడం జరుగుతుంది. సో, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే దానికి సంబంధించినటువంటి వీడియో మనం చూద్దాం. పోలీస్ కానిస్టేబుల్ జాబ్ కొట్టాలి అంటే ఎన్ని మార్కులు రావాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నిజానికి ఒకే మార్కుతో జాబ్ వస్తుందని చెప్పలేం. ఒక మార్కుతో జాబ్ వస్తదని చెప్పలేం. ఒకే సబ్జెక్ట్‌తో జాబ్ వస్తదని చెప్పలేం. ఎందుకంటే నోటిఫికేషన్‌లో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా దాంట్లో సంఖ్య చూస్తే చాలా తక్కువగా ఉంటది. అందులో పోటీ ఎక్కువగా ఉంటది. కేటగిరీ వైస్ ఓసీ అని, బీసీ అని, ఎస్సీ అని, ఎస్టీ అని, ఈడబ్ల్యూఎస్ అని ఇలాగా రకరకాల విధాలుగా పోస్టులనేవి వెళ్ళిపోతూ ఉంటాయి. సో, కట్ ఆఫ్ మార్కులనేది ప్రతి రిక్రూట్మెంట్‌కి మారుతూ ఉంటది. అది పేపర్‌ని బట్టి మారుతూ ఉంటది. లేదా రాసేటువంటి అభ్యర్థులను బట్టి మారుతూ ఉంటది. పేపర్ ఈజీగా ఉందనుకోండి కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటది. పేపర్ కష్టంగా ఉందనుకోండి కట్ ఆఫ్ తక్కువగా ఉంటది. సో, ఇన్ని మార్కులకి ఉద్యోగం వస్తదని మనం ఎప్పుడూ చెప్పలేం. ఇంకా చాలామంది అభ్యర్థులు చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే, వాళ్ళకి ఏదో ఒక ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటది. మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారనుకోండి అర్థమెటిక్, రీజనింగ్ బాగా చేసుకుంటారు. జీఎస్‌ని నిర్లక్ష్యం చేస్తారు. అదే జీఎస్ వాళ్ళు ఉన్నారనుకోండి ఆర్ట్స్ వాళ్ళు, వీళ్ళేం చేస్తారు జీఎస్ మీద బాగా ఫోకస్ చేస్తారు. ఒక 70 మార్కులు, 80 మార్కుల వరకు సంపాదిస్తారు. మిగిలిన సబ్జెక్ట్‌ని నిర్లక్ష్యం చేస్తారు. ఈ విధంగా చేస్తే మనకి ఎప్పటికీ కూడా జాబ్ అనేది రాదు. సో, టార్గెట్ ఎంత పెట్టుకోవాలి? టార్గెట్ ఎప్పుడైనా ఎక్కువ టార్గెట్ పెట్టుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్‌కి ప్రిపరేషన్ చేస్తున్నాం. ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్‌కి లాస్ట్ టైమ్ చూసుకున్నట్లయితే నెల్లూరులో 131 మార్కులు వచ్చిన తమ్ముడికి సివిల్ కానిస్టేబుల్ రాలేదు. అదేవిధంగా విజయనగరంలో 137 మార్కులు వచ్చినటువంటి ఒక తమ్ముడికి ఏ జాబ్ రాలేదు. సో, ఇంతొస్తే కన్ఫర్మ్‌గా జాబ్ వస్తదని ఎప్పుడు కూడా చెప్పలేం. సో, ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది 200 మార్కులు జరుగుద్ది. అది ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ. ఈ 200 మార్కుల్లో మన టార్గెట్ ఎంత పెట్టుకోవాలి అంటే, ఖచ్చితంగా ఒక 160 మార్కులకు పెట్టుకొని చదవాలి. 160 మార్కులకి పెట్టుకొని చదివినప్పుడు మాత్రమే మనకి అట్‌లీస్ట్ ఎలా లేదన్నా ఒక 140 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటది. సో, ఖచ్చితంగా ఒక 160 మార్కులు టార్గెట్ పెట్టుకొని చదువుకున్నప్పుడు మాత్రమే మనకి ఉద్యోగం అనేది వస్తది. ఆ ప్లానింగ్ కూడా అలా చేసుకోవాలి. 160 మార్కులు రావడం అంటే మామూలు విషయం కాదు. సో, 160 మార్కులు రావాలి అంటే మనం ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఏ సబ్జెక్ట్ మీద ఎంత ఫోకస్ చేయాలి? ఎంత ప్రాక్టీస్ చేయాలి? ఎంత సిలబస్‌ను చూసుకోవాలి మనం? ప్రీవియస్ పేపర్‌ని అంచనా వేయాలి. రాబోయే ఎగ్జామ్స్‌లో కూడా మనం అంచనా వేయాలి. ఏ సబ్జెక్ట్ మీద ఎన్ని మార్కులు వస్తున్నాయో మనం స్టడీ చేసినప్పుడు మాత్రమే ఈ 160 మార్కులకు దగ్గరలో అట్‌లీస్ట్ ఎలా లేదన్నా 140 ప్లస్ అనేది తెచ్చుకోవడం జరుగుద్దనమాట. ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే అంత మంచి అవకాశాలుంటాయి. సో, బిట్లు అటెంప్ట్ చేసేటప్పుడు కూడా మన బాడీని, మన మైండ్‌ని ప్రెజెన్స్‌లో పెట్టుకొని మాత్రమే అటెంప్ట్ చేయాలి. ఏదో రాసేస్తాం కదా అని గుడ్డిగా ఎళ్లి రాసేయకూడదు. ఎప్పుడైనా సరే ఫస్ట్ మనకొచ్చినటువంటి బిట్స్‌ని మనం అటెంప్ట్ చేయాలి. ఆ తర్వాత యావరేజ్ బిట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎలిమినేషన్ పద్ధతిలో ఎలిమినేట్ చేసుకుంటూ అటెంప్ట్ చేయాలి. రాని వాటి జోలికెళ్ళకుండా ఖచ్చితంగా ఏదో ఒక సీరీస్, ఏ సీరీస్‌నో, బి సీరీస్‌నో, డి సీరీస్‌నో అదేవిధంగా ఏదో ఒక సీరీస్‌ని మనం పెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే 2 బిట్లు ఇక్కడ, 2 బిట్లు అట్లా రాళ్ళని బిట్లు పెడతారు. అలాగొద్దు. కొంతమంది ఇంకా తెలివైనోళ్ళు ఏం చేస్తారంటే కనీసం ఒకటన్నా తగులుతది కదా అని 5, 5 బిట్లు దిద్దుకుంటూ ఎళ్తారు. అది కూడా రాంగ్ మెథడ్. ఏదో ఒక ఆప్షన్ మాత్రమే మీరు దిద్దినప్పుడు మీకు అది హెల్ప్‌ఫుల్ అవుతది. కనీసం ఎన్నో కొన్ని మార్కులనేవి మీకు యాడ్ అవుతాయి. సో, ఎలా చదవాలి? ఇప్పుడు ఎలా చదవాలి? ఎలా చదివితే 160 మార్క్స్ మనం గోల్ రీచ్ అవ్వగలుగుతాం అంటే సిలబస్‌ని ఫస్ట్ పూర్తిగా తెలుసుకోవాలి. సిలబస్‌ని స్టడీ చేయాలని చెప్తాను. రోజుకి 6-8 అవర్స్ ప్లాన్ ప్రకారం చదవాల. ప్లాన్ ప్రకారం దానికి సంబంధించి ఒక టైమ్ టేబుల్ ఏసుకోవాలి. ఈరోజు ఈ సబ్జెక్టు ఇన్ని గంటలు చదవాలి. ఈ సబ్జెక్టు ఇన్ని గంటలు చదవాలి అని ఒక ప్లాన్ ప్రకారం ఏసుకొని 6-8 అవర్స్ చదువుతూ సిలబస్‌ని పూర్తిగా స్టడీ చేసుకుంటూ ఉండాలి. ప్రతి టాపిక్కు పూర్తయ్యాక ప్రాక్టీస్ బిట్స్ అనేవి లేదా ప్రాక్టీస్ టెస్ట్‌లనేవి రాయాలన్నమాట. సో, గత సంవత్సరంలో జరిగినటువంటి ప్రశ్న పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. గతంలో జరిగినటువంటి ఒక 5, 6 పేపర్స్ ఇంకా వీలుంటే ఒక 10 ఇయర్స్ పేపర్స్ మీరు చూసుకుంటే అది మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. రోజు కరెంట్ అఫైర్స్ చదవండి బాగా. డైలీ వైస్ ఫాలో అవ్వాలి న్యూస్. ఎందుకంటే ఎక్కువ బిట్స్ ఇక్కడి నుంచి వస్తున్నాయి కాబట్టి కరెంట్ అఫైర్స్‌ని నిర్లక్ష్యం చేయకూడదు. డైలీ కరెంట్ అఫైర్స్‌ని కవర్ చేసుకుంటూ, న్యూస్ పేపర్స్ చదువుకుంటూ, మ్యాగజైన్స్ చదువుకుంటూ నోట్స్ అనేది రఫ్ నోట్స్ అనేది తయారు చేసుకుంటూ వెళ్ళాలి అనమాట. సో, వారానికి ఒక్కసారి ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ రాయాలి. 200 మార్క్స్ ఏదైతే ఫుల్ లెంగ్త్ ఉందో, ఈ ఫుల్ లెంగ్త్‌కి సంబంధించినటువంటి టెస్ట్స్ రాసి, మన సామర్థ్యాన్ని మనమే అంచనా ఏసుకొని, ఎక్కడ మనం వెనకబడి ఉన్నామో అక్కడ ఫోకస్ చేయటం
మర్చిపోకూడదు. తప్పులు చేసిన ప్రశ్నలను మళ్ళీ రివిజన్ చేయాలి. ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో, ఏ ఏ సబ్జెక్ట్‌లో అవుతున్నాయో, ఏ చాప్టర్ వైస్ జరుగుతున్నాయో అక్కడ మళ్ళీ ఎక్కువ రివిజన్ మీద ఫోకస్ చేయాలి. సో, తప్పులను గుర్తించడం ఉత్తమం. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ ఈవెంట్స్ అది రన్నింగ్ గానీ, లాంగ్ జంప్ గానీ ఇటువంటి వాటిలకై చదువుతో పాటు ప్రాక్టీస్ చేయాలి. ఒకటే దాని మీదే మనం ఫోకస్ చేయటం కాదు. ఇటు చదువుతూనే ఇటు 1600 మీటర్స్, 100 మీటర్స్ స్ప్రింట్స్ కానీ, లాంగ్ జంప్‌కి సంబంధించి కానీ ఈవెంట్స్ ఎక్కువ మార్క్స్ చేసుకుంటే అంటే 70+ మార్క్ తెచ్చుకుంటే ఒకవేళ సివిల్ మిస్ అయినా ఏఆర్ కానీ, ఏపీఎస్పీ కానీ, ఎస్పీఎఫ్ లాంటి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా కంపల్సరీగా మీరు చదవాలి. సో, కానిస్టేబుల్ జాబ్ సాధించాలంటే ఏదో ఒకరోజు కష్టం పడితేనో, ఒక నెల చదివితేనో వచ్చేది కాదు. ప్రతిరోజు క్రమశిక్షణతో చదవాలి. నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. మంచి స్కోరు లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆ విధంగా అడుగులు వేయాలి. ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలి. మీరు 80% కంటే ఎక్కువ స్కోర్ చేసే లక్ష్యంతో ఎప్పుడైతే సిద్ధమవుతారో అప్పుడు మీకు సక్సెస్ అనేది, మీ లక్ష్యం అనేది, మీ పోలీసు ఉద్యోగం అనేది మీ ఆయుధంగా మీ గోల్‌ని రీచ్ అయ్యేదిగా ఉంటుంది. సో, ఈ విధంగా 160 బిట్లకి టార్గెట్ పెట్టుకొని చదువుతున్నప్పుడు మాత్రమే పక్కాగా, పక్కాగా, పక్కాగా జాబ్ అనేది వస్తుంది. సో, 200 మార్కులకి మనం అటెంప్ట్ చేయలేం. ఎందుకంటే 200 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్కులు ఉంటుంది. 3 అవర్స్ మాత్రమే టైం ఉంటుంది. ఒక్కొక్క బిట్‌కి ఒక్కొక్క మినిట్ తీసుకున్న 180 బిట్లు మాత్రమే మనం అటెంప్ట్ చేయగలుగుతాం గానీ 200కి 200 అటెంప్ట్ చేయాలన్నా ఏమో ఎవరైనా చేయగలుగుతారేమో గానీ నాలాంటోడైతే చేయలేను. సో, మీరు దాని మీద దృష్టి పెట్టండి. ఎక్కువ మీకొచ్చినటువంటి సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. అప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతారు. ఓకేనా? థాంక్ యూ.